దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు. నవరాత్రులు అనేవి దేవి ఆరాధనలో అత్యంత పవిత్రమైన రోజులు. 9 రోజుల పాటు అమ్మవారి నవరూపాలను పూజిస్తారు. వాటిలో మహాచండీదేవి పూజ ప్రత్యేకమైనది. మహాచండీ ఆరాధన ఎందుకు చేస్తారు, పురాణాలు ఏమంటున్నాయి, ఆమె కటాక్షం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి, ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చండీ అనే పదమే ఉగ్రత, దుష్ట సంహారం, శక్తి పరాక్రమం సూచిస్తుంది. మహాచండీదేవి అనగా దుర్గాదేవి యొక్క ఉగ్రరూపం. లోకాన్ని రక్షించడానికి, అసుర సంహారం చేయడానికి ప్రత్యక్షమయ్యే రూపం. నవరాత్రుల్లో మహాచండీ పూజ చేయడం చాలా శ్రేష్టమైనది. అది భక్తునిలోని భయాన్ని తొలగిస్తుంది. శత్రువులు, అడ్డంకులు, దోషాలు నశిస్తాయి. ధైర్యం, శక్తి, విజయం లభిస్తాయి. అందుకే రాజులు, యోధులు కూడా యుద్ధానికి వెళ్లే ముందు చండీ పూజ చేసి విజయాన్ని పొందేవారు. మహిషాసుని సంహరించడానికి దుర్గమ్మ చండీ రూపంలో ప్రత్యక్షమైంది. శుంభ నిశుంభ రాక్షసులను సంహరించింది. రక్తబీజుడి రక్తం చిందితే మరో రాక్షసుడు పుట్టుకొస్తూ ఉండేవాడు. అప్పుడు అమ్మవారు ఉగ్ర రూపంలో కాలరాత్రి, చాముండేశ్వరి రూపాలను ధరించి రక్తాన్ని తాగి రక్తబీజుడిని సంహరించింది. అసురుల శక్తులపై విజయమే దేవి చండీ ఆరాధన ఫలితం అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నవరాత్రులలో చండీ పాఠం చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఇది 700 శ్లోకాలతో కూడిన దుర్గా సప్తశతి. దీని పారాయణం వలన పాపాలు నశిస్తాయి, కష్టాలు తొలగుతాయి, ధైర్యం పెరుగుతుంది. అదేవిధంగా చండీ హోమం చేస్తే దోషాలు, అపమృత్యువు, అడ్డంకులు తొలగిపోతాయి. ఇది శక్తి ఆరాధనలో అత్యున్నత స్థానాన్ని కలిగిన పూజ. మహాచండీ ఆరాధన కేవలం శత్రువులను జయించడానికి మాత్రమే కాదు, మనలోని అజ్ఞానం, భయాలను, దౌర్బల్యాలను, దుర్వాసనలను సంహరించడానికి, ఆత్మశక్తిని పెంపొందించడానికి, అదేవిధంగా ధైర్యం, దృఢ సంకల్పాన్ని పొందడానికి. అందువలన చండీదేవి అనేది బాహ్య శత్రువులను మాత్రమే కాదు, అంతర్గత శత్రువులను కూడా జయించే శక్తి. ఇంట్లో మహాచండీ పూజ జరిగినట్లయితే దుష్టశక్తులు దూరం అవుతాయి, ఇంట్లో శాంతి నెలకొంటుంది, వ్యాధులు తగ్గుతాయి, కుటుంబానికి ధైర్యం, రక్షణ లభిస్తాయి, సమాజం మొత్తం శుభకార్యాలు, ధర్మం వైపు నడుస్తూ ఉంటుంది. అందువలన దేవీ శరన్నవరాత్రులలో మహాచండీదేవిని పూజించడం అనేది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన జీవితంలో ధైర్యం, విజయం, రక్షణ కోసం చేసే శక్తి ఆరాధన. చండీ కటాక్షం ఉంటే భయం ఉండదు, శత్రువులు ఉండరు, కష్టాలుండవు. అందుకే ప్రతి భక్తుడు ఈ నవరాత్రులలో చండీ పారాయణం చేసి అమ్మవారి దయను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు అమ్మవారి అలంకరణ, పూజా విధానం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అలంకరణ, పూజా విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ చండీదేవియే నమః. ఓం నమః శివాయ.